అక్షర సేద్యంలో ఓ కర్షకుడాయన నరనరాన దేశభక్తిని నింపుకొని సమాజ శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్న నిత్య కృషీవలుడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం. లక్ష్మీ కటాక్షం లేని సరస్వతీ పుత్రులకు ఆపన్న హస్తం అందిస్తున్న విద్యాదాత. ఆయనే తులసి సంస్థల అధినేత తులసి రామచంద్ర ప్రభు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. మోముపై చెరగని చిరునవ్వు, స్వచ్ఛమైన మనస్సుకు అద్దం పట్టే తెల్లని వస్త్రాధారణ, ఆస్తిపాస్తులెన్ని ఉన్నా ఆడంబరాలకు ఆమడ దూరముండే అసాధారణ వ్యక్తిత్వం, ఎంత ఎరిగినా ఒరిగి ఉండాలనే మనస్తత్వం, వినియోగదారుడి సంతృప్తే వ్యాపార విజయానికి మూలసూత్రమన్న భావన గుండెల నిండా నింపుకున్న పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే నేరా. సంపాదించడం ముఖ్యం కాదు, ఆ సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసం వెచ్చించాలన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. అక్షరానికి అండగా నిలవగలిగితే సమాజాభివృద్ధి జరిగి తీరుతుందన్న ఆయన ఆలోచనకు, పేద విద్యార్థులకు చేయూతనందించాలన్న మహోన్నత లక్ష్యానికి ప్రతిరూపమైంది కృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా ఏటా 5,000 మందికి పైగా విద్యార్థులకు 2 కోట్ల రూపాయలకు పైగా స్కాలర్షిప్ల రూపంలో అందిస్తూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు రామచంద్ర ప్రభు. ఆయన దగ్గర స్కాలర్షిప్ పొందాలంటే రికమెండేషన్లు, రెఫరెన్సులు అవసరం లేదు, కేవలం ప్రతిభ ఉంటే చాలు. జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. సామాన్య రైతు కుటుంబం నుంచి విశాల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవంతరాలు ఆయన జీవితంలో తొంగి చూశాయి. అయినా చెక్కు చెదరని దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది ఆయన ప్రస్థానం. దేశం నీకేమిచ్చింది అన్నది ముఖ్యం కాదు, దేశానికి నీవేమిచ్చావన్నది ముఖ్యమని నమ్మే నిజమైన దేశభక్తుడు రామచంద్ర ప్రభు. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరిస్తున్న ఆదర్శప్రాయుడు. 2 దశాబ్దాలుగా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలబడుతున్న ఆపద్బాంధవుడు. సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అలాంటి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాంటి దేశానికి మంచి చేయవలసిన బాధ్యత నేను వేసిన ప్రతి అడుగులో ఉంటుంది, నేను మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది, నేను చేసే ప్రతి పనిలో ఉంటుంది. అది నా దేశాన్ని నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? చైనా వాళ్ళు కాపాడతారా? వాళ్ళకేంటని నాకు స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి నా భారతదేశం, నన్ను పెంచి పోషించినటువంటి భారతదేశం కోసం ఏం చేసినా మేలు చేయాలి. మంచితనానికి, మానవత్వానికి రోజులు చెల్లుతున్న నేటి తరుణంలో సాటి వారికి సాయం చేస్తూ వేలాది జీవితాలకు భరోసాగా నిలుస్తూ ముందుకు సాగుతున్న తులసి రామచంద్ర ప్రభు సమాజ శ్రేయస్సుకు పాటుపడే వారికి మార్గదర్శి. ఆయన సేవలు సమాజ స్థాపనకై శ్రమించే వారికి నిత్య స్ఫూర్తి. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ప్రజా చైతన్యాన్ని పల్లవిస్తూ ముందుకు సాగుతున్న రామచంద్ర ప్రభు ఇప్పుడు మీడియా రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అడుగులు వేస్తున్నారు. కార్మికుని కలమై, కర్షకుని గళమై, సామాన్యుడి స్వరమై సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నేడు తులసి న్యూస్ ఛానల్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీకిదే మా స్వాగతం, సుస్వాగతం.